చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన కాణిపాకం వెంకటేష్ను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. కుప్పం కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తపేట నాయకులు వెంకటేష్ను సాలువా కప్పి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించి వారికి తగిన న్యాయం చేస్తున్నారని, పదవులిస్తున్నారని ఆయన అన్నారు. తన కష్టాన్ని గుర్తించి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన ఈ పదవిని బాధ్యతగా స్వీకరించి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారికి సేవలు అందిస్తానని వెంకటేష్ హామీ ఇచ్చారు. దోసలు పెద్ద పెద్ద అని చెప్పి దిక్కించాను గట్టిగా Salu porta per mal. Salu salu. Dia bude. Next time kan apa? Dia bude. Oleh chairman. Last time kan chairman. Go. Lagi mama. Ada lagi kerja itu pun aku punya sana, kan aku punya నిన్న 18వ తారీఖున మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకం ఉంచి కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షుడిగా నాకు నియమించినందుకు కృతజ్ఞత తెలుపుతూ ఎల్లవేళ ఆయన అప్పగించిన బాధ్యత తప్పకుండా నేను పాటిస్తూ ఎక్కడ కానీ కల్మషం లేకుండా అన్నదమ్ముల్లాగా అందరితో కలిసి పనిచేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఎల్లవేళ నా అన్నదమ్ములు కొత్తపేట సోదరులు నాకు అండదండలుగా నిలిచి ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే కూడా మాట్లాడి అందరూ సర్దుకోపోదాము. నాకు కూడా మీరు సపోర్ట్ చేయండి. మీకు కూడా నేను ప్రతి ఒక్కటి మీకు తెలియపరుస్తున్నాను. మనం అందరూ ఒక అన్నదమ్ములాగా కలిసిమెలిసి పనిచేస్తున్నాము. ఈరోజు నాకు ఈ పదవి వచ్చిన దానికి నా సోదరుడు ముఖ్యంగా రాజకుమార్ గారికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలపాలి.